సైంటిస్టులు టైటానిక్ షిప్ పైన ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో వాళ్ళకి ఒక మిస్టరీ అనేది కనపడింది. అదేమిటంటే టైటానిక్ కి 2 పార్ట్స్ గా డివైడ్ అయ్యి సముద్రంలో మునిగింది కదా. సో ఫస్ట్ పార్ట్ చూసుకున్నట్టయితే చాలా బాగానే ఉంది. కాకపోతే సెకండ్ పార్ట్ 2000 ఫీట్ దూరంలో ఉన్న ఈ భాగం అనేది రస్ట్ అయ్యి ఫస్ట్ పార్ట్ తో కంపేర్ చేస్తే చాలా వరస్ట్ కండిషన్ లో ఉంది. నార్మల్ గా అయితే ఐరన్ అనేది తుప్పు పడుతుంది. కాకపోతే ఈ ఫస్ట్ పార్ట్ అనేది చూసుకున్నట్టయితే కొంతవరకు గుడ్ కండిషన్ లోనే ఉంది. కాకపోతే ఈ చివరి భాగం ఏదైతే ఉందో అదైతే చాలా వరస్ట్ కండిషన్ లో ఉంది. ఈ రోజుకి టైటానిక్ షిప్ మునిగి 100 ఇయర్స్ కంటే ఎక్కువ అయినప్పటికీ ఇది ఒక మిస్టరీగానే మిగులుతుంది. ఆ రోజు రాత్రి చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఇది ఐస్బర్గ్ తో క్రాష్ అయిందో ఇది 2 పార్ట్స్ గా డివైడ్ అయింది. దాంతో పాటు ఇందులో ఏదో ఒక మిస్టరీ జరిగింది. కాబట్టి ఈ చివరి భాగం చూసుకుంటే ఈ విధంగా, ఇంకా ఫ్రంట్ భాగం చూసుకుంటే ఈ విధంగా ఉంది. సో టైటానిక్ కి సంబంధించిన ఈ మిస్టరీ ఏదైతే ఉందో ఈ వీడియోలో సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్ఞాని టాక్స్. మరి ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ దిస్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. 1912 ఎప్పుడైతే టైటానిక్ తో ఈ సంఘటన జరిగిందో అది కెనడాకు చెందిన న్యూ ఫౌండ్ ల్యాండ్ నుంచి 700 కిలోమీటర్స్ దూరంలో ఉండేది. ఇది రాత్రిపూట ప్రయాణిస్తున్న సమయంలో ఇందులో 2240 ప్యాసింజర్స్ ఉండేవారు. అందులో దాదాపు 1500 మంది దాకా చనిపోయారు. ఇప్పుడు ఇది రాత్రి సమయం అవడంతో ఇది ఐస్బర్గ్ కు వెళ్లి హిట్ అయింది. హిట్ అయిన తర్వాత అక్కడ చనిపోయిన వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే అట్లాంటిక్ ఓషన్ లో వాళ్ళ ప్రాణాలు గుప్పెట్లు పెట్టుకుని స్విమ్ చేస్తుంటారో వాళ్ళ యొక్క ఐ విట్నెస్ తోనే ఈ షిప్ అనేది సింక్ అయిందని చెప్పేసి ఇప్పటి వరకు మనకు రికార్డ్స్ ఉన్నాయి. ఒకవేళ మిగతా 700 మెంబర్స్ కూడా మిగిలకపోయి ఉంటే ఇప్పటికీ ఈ టైటానిక్ అనేది ఒక మిస్టరీగానే మిగిలేది. ఎందుకంటే రాత్రి సమయం అవడంతో వాళ్ళంతా కూడా ఆ చల్లని నీటిలో స్విమ్ చేయలేక అక్కడే చనిపోతారు. చనిపోవడంతో ఇది ఎక్కడ వెళ్ళింది అని ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోతుంది కదా. అలా కాకుండా వీళ్ళు మిగిలిన వాళ్ళు అందరినీ రెస్క్యూ చేయడంతో వాళ్ళు చెప్పిన మాటలతో ఇది వెళ్లి ఒక ఐస్బర్గ్ కి హిట్ అయింది. దాంతో ఇది బ్రేక్ అయ్యి సముద్రంలో మునిగిపోయిందని మన దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. అలా నీటిలో మునిగిన వాళ్ళని ఆర్ఎంఎస్ కార్పేటియా కూడా 1.5 అవర్స్ తర్వాత అక్కడికి రీచ్ అయింది. ఇది అక్కడ కరెక్ట్ టైంకి రీచ్ అవ్వడానికి రీజన్ కూడా టైటానిక్ షిప్ మునగక ముందు అందులో ఉన్న ఎమర్జెన్సీ సిగ్నల్స్ అనేటివి వీళ్లకు అందాయి. కాబట్టి వీళ్ళు టైటానిక్ అక్కడ చేరుకోగలిగారు. స్టార్టింగ్ లో టైటానిక్ పైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో వాళ్ళకి ఈ టైటానిక్ ఎలా మునిగింది అని తెలియదు. కాకపోతే అక్కడ మిగిలిన వాళ్ళని అడిగినప్పుడు ఇది వచ్చేసి ఒక ఐస్బర్గ్ కి హిట్ అయ్యి ఇందులో రైట్ సైడ్ అనేది 300 అడుగుల పెద్దగా ఒక రంధ్రం పడి ఇది సింక్ అయిందనేసి అన్నారు. వీళ్ళు ఆ మాటలు అన్నప్పటికీ అక్కడ ఉన్న ఇన్వెస్టిగేటర్స్ కి దీనిపైన భరోసా లేదు. కాకపోతే అక్కడ దగ్గరలో ఉన్న ఐస్బర్గ్ కి వెళ్లి చూసినప్పుడు దానికి రైట్ సైడ్ ఉన్న రెడ్ కలర్ అనేది ఆ ఐస్బర్గ్ పైన స్టాంప్ లాగా అతుక్కుపోయి ఉంది. దీంతోనే వాళ్ళు ఇది ఖచ్చితంగా ఐస్బర్గ్ కి హిట్ అయ్యే సింక్ అయిందని చెప్పేసి కన్ఫర్మ్ చేస్తారు. అక్కడ విట్నెస్ ఉన్న వాళ్ళు ఇంకో మాట ఏం చెప్తారు అంటే ఈ టైటానిక్ కంప్లీట్ గా మునగడానికి 2.5 అవర్స్ టైం ని తీసుకుంది అని. కాకపోతే ఇదే ఆ మిస్టరీ సాల్వర్స్ కి ఒక ప్రశ్నగా మిగులుతుంది. ఎందుకంటే 300 ఫీట్స్ హోల్ ఏదైతే ఫామ్ అయిందో ఆ ఫామ్ తో చూసుకుంటే కొన్ని నిమిషాల్లోనే ఇది కంప్లీట్ గా మునిగిపోవాలి. కాకపోతే ఇది మునగడానికి 2.5 అవర్స్ టైం ని తీసుకుందంటే దీని వెనకాల ఇంకో రీజన్ ఏదైనా దాగి ఉంటుందని వాళ్ళకు ప్రశ్నగా మిగులుతుంది. ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం ఏదైనా ఉందంటే అది టైటానిక్ షిప్ ని కనుక్కోవడం. కాకపోతే ఇది నీటి లోపల మునిగిపోయింది కదా, దాన్ని ఫౌండ్ చేయడం అనేది చాలా కష్టంగా మారుతున్నది. ఫైనల్ గా 73 సంవత్సరాలు దాటిన తర్వాత టైటానిక్ యొక్క జాడలు అనేవి కనపడతాయి. ఇది మెరైన్ ఇండస్ట్రీకి ఒక బిగ్గెస్ట్ న్యూస్ గా నిలుస్తుంది. దీని తర్వాత నీటి లోపల 4000 మీటర్ల లోతులు దాకి ఉన్న ఈ టైటానిక్ యొక్క కొన్ని లక్షల ఫోటోలు తీసుకుంటారు. దీని తర్వాత ఓషన్ ఎక్స్పర్ట్ అయిన పాల్ హెన్రీ ఏం చెప్తారు అంటే నేను టైటానిక్ ని 30 టైమ్స్ కంటే ఎక్కువగానే ఇన్వెస్టిగేట్ చేశాను. కాకపోతే నాకు ఎప్పటికి కూడా ఆ 300 ఫీట్స్ రంధ్రం అనేది కనపడలేదు. నాకు ఈ 30 ఫీట్స్ పొడవు అయిన రంధ్రం మాత్రమే కనపడింది అంటారు. దీని యొక్క ఏరియా చూసుకున్నట్టయితే జస్ట్ 11 స్క్వేర్ ఫీట్స్ మాత్రమే ఉంటుంది. ఈ క్లూస్ తో క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఈ షిప్ లోపలికి 370 గ్యాలన్స్ పర్ సెకండ్ గా నీళ్లు వస్తాయి. మరి ఈ క్యాలిక్యులేషన్స్ కన్ఫర్మ్ చేస్తాయి టైటానిక్ షిప్ మునగడానికి 2.5 అవర్స్ తీసుకుంది అని. సో దీంతో మనకి ఫస్ట్ మిస్టరీ అనేది సాల్వ్ అయింది. ఇప్పుడు సెకండ్ మిస్టరీకి చూసుకున్నట్టయితే టైటానిక్ యొక్క ఫస్ట్ భాగాన్ని బో అంటారు, ఇంకా సెకండ్ భాగాన్ని స్టెర్న్ అంటారు. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఇంత దూరం ఎందుకు ఏర్పడింది అని. ఎందుకంటే ఇవి రెండు ఎప్పుడైతే సెపరేట్ అయ్యాయో ఒకే పాయింట్ నుంచి సెపరేట్ అయ్యాయి. కాకపోతే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ చూసుకున్నట్టయితే 2000 ఫీట్స్ కంటే ఎక్కువగా ఉంది. ఇంత దూరం ఎలా ఏర్పడింది అని దీనిని అర్థం చేసుకోవడానికి సోనార్ స్కానింగ్ యొక్క సహాయంతో దీని యొక్క 3D మోడలింగ్ అనేది చేస్తారు. ఆర్ఓవిస్ ద్వారా షిప్ యొక్క కొన్ని లక్షల ఫోటోలు తీసుకొని దానిని 3D మోడలింగ్ చేసి ఈ డిస్టెన్స్ ఎందుకు ఏర్పడిందని దాని యొక్క సొల్యూషన్ తో ముందుకొస్తారు. అదేమిటంటే 3D
స్కానింగ్ చేసినప్పుడు ఎప్పుడైతే ఇవి రెండు బ్రేక్ అవుతాయో ఈ స్టన్ పార్ట్ ఏదైతే ఉందో అది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతూ 80 km/h స్పీడ్ తో నీటి లోపలికి వెళ్తూ ఉండేది. ఇది ఎప్పుడైతే ఈ విధంగా వెళ్తూ ఉండదో అప్పుడు దాని యొక్క పార్ట్స్ అన్ని కూడా విచ్చలవిడిగా సెపరేట్ అయిపోయి దీని నుంచి దూరంగా వెళ్లిపోతాయి. ఎప్పుడైతే ఇది నీటి లోపల ఉన్న 4000 డెప్త్ గా ఉన్న ఒక ఏరియాకి హిట్ అవుతుందో దీని యొక్క పార్ట్స్ అన్ని కూడా మెర్జ్ అయిపోయి గుర్తుపట్టకుండా అయిపోతుంది. మరొక సైడ్ చూసుకున్నట్లయితే దీని యొక్క బో సెక్షన్ ఏదైతే ఉంటుందో అది హైడ్రోడైనమిక్ ఫోర్సెస్ ని బ్రేక్ చేసేటట్టు డిజైన్ చేసి ఉంటారు. కాబట్టి అది నీటి లోపల ఈ విధంగా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరగకుండా స్ట్రైట్ లైన్ లో ముందుకు వెళ్తూ ఉంటుంది. దాని వల్లనే ఈ రెండు మధ్య ఒక డిస్టెన్స్ అనేది ఏర్పడి బో ఒక సైడ్ ఇంకా స్టన్ ఒక సైడ్ ఉంటుంది. కాకపోతే బో పైన ఎటువంటి ఫోర్సెస్ అనేటివి ఏర్పడకపోవడంతో అది వచ్చేసి ఇప్పటికీ చాలా మంచి కండిషన్ లోనే ఉంది. కాకపోతే స్టన్ ఏదైతే ఉందో అది యాంటీ క్లాక్ వైజ్ తిరిగి నీటి నుంచి వచ్చే డ్రాగ్ ఇంకా ఇతర ఫోర్సెస్ తో దాని యొక్క పార్ట్స్ అన్ని కూడా వరస్ట్ కండిషన్ లో చేసేసాయి. ఇప్పుడు మనం రెండు ప్రశ్నలకి యొక్క సమాధానం అనేది తెలుసుకున్నాం. కాకపోతే ఈ థర్డ్ మిస్టరీ కూడా ఈ టైటానిక్ తో సంబంధించి ఉంది. అదేమిటంటే ఏ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఈ షిప్ అనేది 2 పార్ట్స్ గా డివైడ్ అయింది అని. దీని యొక్క సమాధానం తెలుసుకోవడం కూడా ఈ టైటానిక్ కి సంబంధించి ఒక బిగ్గెస్ట్ మిస్టరీనే. చాలా మంది అక్కడ ఉన్న ఐ విట్నెసెస్ ఏమంటారు అంటే ఇది నీటి లోపల మునగక ముందే 2 పార్ట్స్ గా డివైడ్ అయింది అని. కాకపోతే ఈ 2 పార్ట్స్ గా డివైడ్ అవ్వడానికి రీజన్ ఏమవుతుంది అంటే బో సెక్షన్ లో ఎప్పుడైతే నీటి ప్రవాహం ఎక్కువైపోతుందో అది బరువుకి కిందకి వెళ్ళిపోతుంది. దాంతో ఈ స్టన్ సెక్షన్ యొక్క మిడ్ పాయింట్ ఏదైతే ఉందో అది వచ్చేసి 2 పార్ట్ గా బ్రేక్ అయిపోతుంది. ఇక్కడి వరకు బాగానే ఉంది. కాకపోతే సైంటిస్టులు ఇంకా రీసెర్చర్స్ ఏమంటారు అంటే ఇది రాంగ్ క్యాలిక్యులేషన్ అంటారు. ఎందుకంటే స్టన్ ఏదైతే ఉందో దాని యొక్క 3.2 స్క్వేర్ కిలోమీటర్ సరౌండింగ్స్ లో టైటానిక్ ప్యాసింజర్స్ యూజ్ చేసిన కప్స్, ప్లేట్స్, చాండలర్స్ ఇంకా వాళ్ళకు సంబంధించిన విలువైన వస్తువులన్నీ కూడా స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఇప్పుడు రీసెర్చర్స్ ఏమంటారు అంటే ఒకవేళ ఇది పైన ఉన్నప్పుడే బ్రేక్ అయిపోయి ఉంటే ఈ 3.2 స్క్వేర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దానికి మించి ఇంకా దూరంగా వెళ్లి పడాల్సి ఉంటుంది. కాకపోతే ఇది దగ్గరగా ఉండడంతో ఇది ఒక ప్రశ్నగా మిగులుతుంది. దీనికి సమాధానంగా వాళ్ళు ఏం చెప్తారు అంటే ఇది టైటానిక్ షిప్ ఏదైతే ఉందో నీటి పైన ఉన్నప్పుడే బ్రేక్ అయింది. కాకపోతే ఇది కంప్లీట్ గా విడిపోలేదు. నీటి లోపల ఎప్పుడైతే ఇది మధ్యలో వెళ్తాయో అప్పుడు విడిపోయి ఉంటాయని ఒక కంక్లూజన్ తో ముందుకొస్తారు. టైటానిక్ కి సంబంధించిన ఈ ఇంట్రెస్టింగ్ మిస్టరీస్ వినిన తర్వాత మీ యొక్క ఒపీనియన్ ఏందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో పాటు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సారి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.